మమ్మీ నాకు అన్నీ తెలుసులే మమ్మీ, నువ్వు నాకేం చెప్పే అవసరం లేదు అనే మాట ఎంతమంది మీరు ఆలోచించండి. నాకు తెలుసులే. దేవుడు ముందుగానే మీరు గమనించండి, పూర్వంలో రాశారు ఏమని, నాకు తెలుసులే అనే మాట నువ్వు అంటావు, అది తెలుసు నాకు. కానీ ఈరోజు నువ్వు గమనించవలసింది ఏంటిదనగా, గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు డూ సంథింగ్ న్యూ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ప్రతిసారి మన జీవితంలో ఒక నూతన కార్యాలు, మనం కని వినే ఎరగని కార్యాలు చేయాలని దేవుడు ఆశ కలిగిన దేవుడు. కానీ మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? మనము చెవియగము. వి డోంట్ లిజన్ ఫర్ దాట్. అందుకే మీరు ఈ దృశ్యాన్ని చూడండి. గొంగలి పురుగు ఏమవుతుంది మీరు ఆలోచించండి. గొంగలి పురుగు ఉంటూ 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 మీరు గమనించండి, ఆ గొంగలి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకలాగా మారుతుంది మీరు ఆలోచించండి. ఎస్, మన జీవితాలు గొంగలి పురుగు లాంటి మన బ్రతుకులని సీతాకోక చిలుక వల్ల చెయ్యాలని దేవుడు ఆశ కలిగిన వాడు. కానీ మన జీవితాల్లో మనం వింటున్నామా? గొంగలి పురుగుల్లాగానే మనం బ్రతుకుతున్నాం. ఇంకా మన జీవితాల్లో వేషధారులుగానే మనం బ్రతుకుతున్నాం, నటించే వారంగానే బ్రతుకుతున్నాం. మనం ఇంకా మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగే మనం జీవిస్తున్నాం. దేవుడు చెప్పింది మనం వినకుండా అవిధేయులుగా జీవించడాన్ని బట్టి తిరుగుబాటు స్వభావం కలిగిన వారు వల్లనే మనం ఇంకా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు డూ సంథింగ్ న్యూ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చాలని, వైవాహిక జీవితాల్లో ఉన్న శ్రమలను తొలగించి నీ వైవాహిక జీవితంలో నూతనత్వం తీసుకొని రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు స్వభావం కలిగిన వారు కదా. ఏదైనా కావాల్సింది జరగలేదనుకోండి, మన జీవితంలో విశ్వాస జీవితం బలహీన పడిపోతుంది. విశ్వాస జీవితంలో చర్చికి వెళ్ళడం మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం. ఎంత కోపం మన జీవితాల్లో కలుగుతుంది ఆలోచించండి. బై బర్త్ వీఆర్ రెబెలియస్. మనము తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని మనము తిరుగుబాటు స్వభావం కలిగిన వారమే. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా జీవితాన్ని మార్చాలని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి.